చిలక జోషం చెప్తామమ్మా, చిలక జోషం. జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తాం, ఉండేది చెప్తాం, లేనిది చెప్తాం, పాస్ అయ్యేది చెప్తాం, ఫెయిల్ అయ్యేది చెప్తాం, పెళ్లి చేసుకునేది చెప్తాం, లేచిపోయేది చెప్తాం, అన్నీ చెప్తాం. ఇంటి గుడి చెప్తాం, ఇంటి బయట ఉండేది లోపల చెప్తాం. రండి బాబు రండి, రావాలా, తొందర రావాలా రావాలా. ఏంటి ఇంతసేపు ఇచ్చిన ఊరు రావట్లా? ఏమి చిలక ఉగాది అయిపోయింది, కొత్త సంవత్సరం కూడా వచ్చింది, ఎవరు పంచాంగం చెప్పించుకునే దానికి రావట్లేదేంటి? ఈ టవల్ వీలేషా, ఈ ఎండలేందో టవల్ కూడా తడిసిపోతున్నాయి. చ ఒక్క బకరా కూడా దొరకలేదేందబ్బా. బకరా అలా ఉన్నాడా చిలకా? బకరా దొరికాడు చూడు ఈరోజు. దొరా మళ్ళీ దొరా చెప్తా ఒక్కో తేజస్సు ఆ లక్ష్మి కళ ఏంటి సార్? పప్ప వారేవా ఏమి ఫేసు, అచ్చం హీరోలా ఉంది బాసు. ఆ చదరంగం ఏం సార్ అబ్బాయి ఇదే? ఇప్పటి వరకు ఎన్నో జాతకాలు చూసా, మీ జాతకాన్ని చూడలేదు సార్. రండి సార్, రండి సార్, రండి రండి. బా ఈ టైల్కి ఏం తక్కువ లేదు. రే బకరా కూర్చోండి కూర్చోండి. అలా ఎలా చెప్పారు స్వామి? ఫేస్ వాల్యూ అలాంటిది. కటింగ్ ఆడి చేపిస్తావా? కటింగ్ షాప్లో నేను కూడా ఆడి చేపిస్తా. ఎట్టిచ్చానా? నమస్కారం స్వామి. నమస్తే నమస్తే. నీ పేరేంది, నువ్వేం చేస్తుంటావు? నా పేరు చక్రపాణి స్వామి, నేను బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తాను. చక్రపాణి అబ్బా మహా గొప్ప పేరు. చక్ర యోగం చెప్తావు అంటే జాతకం చెప్తా చూడు. చెప్పు స్వామి. నీ చేతిలో ఎప్పుడు డబ్బులు ఉంటాయి, కానీ అవి నీకు కావదు. నీ ముందర లైన్లో నిలబడతారు, కానీ ఆ లైన్లో నువ్వు ఉండవు. కరెక్టే స్వామి. అంతే. ఇదే కాదు ఇంకా చాలా చెప్తా. చెప్పండి స్వామి. నువ్వు ఉదయం 10 గంటలు లేచి డ్యూటీకి పోతావు. స్వామి అసలు ఎలా చెప్పారు స్వామి? అది కాదురా, 5 గంటలు మళ్ళీ డ్యూటీ నుంచి ఇంటికి వస్తావు. ఫెంటాస్టిక్ స్వామి. మధ్యలో ఆదివారాలు, సెకండ్ సాటర్డేలు, ఫోర్త్ సాటర్డేలు సెలవులు కూడా ఇస్తారు నీకు. స్వామి సూపర్ స్వామి. అంతే కదా రే. నా చిలక కూడా చెప్పద్దు నీకు. ఏం చిలక చెప్తా చెప్పద్దంట. అడిగి చెప్తా. చిలకమ్మా కార్డు తీయమ్మా సార్ చేస్తాం చెప్పు. స్వామి రావట్లేదు. అలిగిందిలే, నేనే తీస్తా. అదేంటి స్వామి ప్యాక్ ముక్క తీశారు? పేక ముక్క కాదు, రాణి. నీ లైఫ్ లో రాణి రాబోతా ఉంది. నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది స్వామి. దాని పేరు రాజలక్ష్మి కూడా. రాజలక్ష్మి రాత్రి ఫుల్ తాగి ప్యాక్ ఇక్కడే మర్చిపోయినానే. రాణిస్తావంటే అది కాదు పోయి. నువ్వు ఇంటికి వెళ్తే నీ భార్య తిడతా ఉంది. అవును. ఆఫీస్కి వెళ్తే బాస్ తిడతా ఉన్నాడు. అవును. నిజమా కాదా? అవును స్వామి. వాళ్ళందరినీ రాణిస్తా అంటున్నా. అది ఇన్ని ఎలా చెప్పగలుగుతున్నారు స్వామి? అసలు ఇలాగే నాకు కూడా ఇంటికి వెళ్తే పెళ్ళం తిడుతుంది, ఇక్కడ కూర్చుంటే చెమలు కొడతా ఉన్నాయి. సరేగానే అన్ని నీకని చెప్పాలా? 1000 రూపాయలు ఫస్ట్. అంటే స్వామి ఇగో చక్రం తిప్పుతావు. ఇస్తా. 1000 కాదు 2000 ఇస్తా. అంతేనా? లిక్విడ్ లేదు, చెక్ బుక్ కూడా మర్చిపోయాను స్వామి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తాను స్వామి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏందో తెలుసా? తెలిసంట్లే. సరే స్వామి మీ ఫోన్ చూపించండి ఒకసారి. ఇదేనా చూసుకో. అంతే అంతే స్వామి. అయిపోయింది స్వామి. వచ్చిందని చూడు. వచ్చిందంట పో. వస్తాను స్వామి. నమస్కారం నమస్కారం. చక్రం చెప్పుతావు గుర్తుపెట్టుకో. చక్రపాణి వెళ్ళిపోతాను. చక్రపాణి కట్టించానా? 1000 రూపాయలు. ఇలాంటి ఎదలు ఉంటే దసరా అయిందే, ఉగాది సంక్రాంతి అన్నీ చేసుకుంటారమ్మని తొందరగా. కడుపు ఉబ్బరంగా ఉందే, ఈటుగా ఉందే పంచా. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. అరే మా ఫ్యామిలీలో అర్థం చేసుకోవాలి కదా. నీకెన్నిసార్లు చెప్పాలి? అరే నువ్వు కాల్ చేస్తే సరిపోతుందా? నేను నా పక్కన ఎవరున్నారో చూసుకోవాల్సిన అవసరం లేదా? నువ్వెప్పుడు కాల్ చేస్తే నేను అప్పుడు మాట్లాడాలా? అయితే ఏంటి? నువ్వు అబ్బాయివి, నేను అమ్మాయిని. నాకు నా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చెప్తే అర్థం కదా నీకు? అయితే ఏంటి? తొక్కలో 200కి 20 మాటలు మాట్లాడుతున్నావు. అయినా నా ఫ్రెండ్ కి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఐఫోన్, యాపిల్ వాచ్ కొనిచ్చాడంట. నువ్వున్నావు దేనికి? కోటి తీసుకెళ్లి 50 రూపాయలు వాచ్ కొనిస్తావు. అరే దానికి దీనికి సంబంధం ఏంట్రా? చిచ్చి, అసలు యాపిల్ కి యాపిల్ ఫోన్ కి తేడా తెలియని నీలాంటి లవ్ చేశాను చూడరా. నన్ను నేను పెట్ర ఫోను. ఈ అమ్మాయి ఏదో ప్రాబ్లం ఉంది, దీని ప్రాబ్లం నేను క్యాష్ చేసుకుంటా. మళ్ళీ పోసుకోవచ్చులే.
ఏం చిలక జరిగేది చెప్తా, జరగబోయేది కూడా చెప్తా, అన్నీ చెప్తా. ఇప్పుడు నీ మొహంలో లక్ష్మీకళ ఒట్టి పడతా ఉంది. నువ్వు అందరికి అట్లనే చెప్తావు, నేనే నిన్ను నమ్మను. అవునా? అందరికి కాదు, నీకు స్పెషల్గా జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా. అందరికి ఇదే చెప్తావు కదా. నమ్మవా? ఏం రాజేష్ ఎలాగైందే? రాజశ్యామ్ మీకెలా తెలుసు? నా తెలిసి నేను మాట్లాడతా. సరే చెప్పండి. నువ్వు స్వామి స్వామి ప్లీజ్ స్వామి ప్లీజ్ స్వామి చెప్పండి. ఎన్ని డబ్బులైనా ఇస్తాను, చెప్పండి స్వామి ప్లీజ్. ఎంత డబ్బులు ఇస్తుంది? అయినా నేను చెప్పను. స్వామి స్వామి ప్లీజ్. రాజుతో మాట్లాడబోతున్నా. స్వామి ప్లీజ్ స్వామి. ఇప్పుడు చెప్పండి, మీకు రాజేష్ గురించి ఎలా తెలుసు? రాజేష్ ఏందే? చాలా తెలుసు. నీ పేరేందమ్మా? సాహితి. సాహితి. నిన్ను చూసి గర్వపడుతుంది భారత జాతి. నిన్ను చూసి ప్రతి మగవాడికి పోతుంది మతి. నువ్వు కాదన్న మగాడి పరిస్థితి అదోగతి. అవును స్వామి, మీకెలా తెలుసు? నాకేందా, ప్రతి ఒక్క అమ్మాయి అదే కదా అనుకోలేదు. సరే కానీ నిన్ను చూసి మా చిలక పలుకులు పలుకుతా ఉంది. కానీ నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావు, అది రాజేష్ వల్ల. అవును స్వామి. పరిచయం అయిన కొత్తలో నువ్వు మాట్లాడితే చాలా హైగా ఉందన్నాడు. అవును. ఇప్పుడు ఊరికే ఎందుకు మాట్లాడుతున్నావు అంటా ఉన్నాడు. అవును స్వామి. ఇంతకుముందు బేబీ వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అనేవాడు. ఇప్పుడేమో ప్రశాంతంగా కాఫీ కూడా తాగని అంటున్నాడు. అవును స్వామి. ఇంతకుముందేమో బేబీ ఏమన్నా మాట్లాడు 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 అనేవాడు. ఇప్పుడేమో నువ్వే చెప్పు నువ్వే చెప్పు నువ్వే చెప్పు ఇంకా ఇంకా అంటా ఉన్నాడు. అవును. అది మీకెలా తెలుసు స్వామి? నాకేందా, ప్రతి లోవర్ పంచి ఇదే కదా జరిగేదే. సరే కానీ 1116 పెట్టు. ఆ చిలకమ్మ ఎందుకులే కానీ నువ్వే చిలకలాగున్నావు, నువ్వేది. కృష్ణుడు. కృష్ణుడా? నా పని అయిపోదు. కృష్ణుడు అంటే నీ రాయేష్కి నువ్వు కాకుండా ఇంకో సత్యమగాడు ఉంది. అవును స్వామి, అందుకే నేను ఎప్పుడు కాల్ చేసినా బిజీ వస్తుంది. ఒకవేళ లిఫ్ట్ చేసినా కూడా నేను మళ్ళీ చేస్తానని పెట్టేస్తున్నాడు. అవునా? నువ్వు ఇలా లేజీగా ఉంటే వాడు క్రేజీ పనులే చేస్తాడు. నువ్వు లేజీ ఉండు బాగా, పాచికి పరిగెత్తాలా. నేనేం చేయాలి ఇప్పుడు? కళ్ళు మూసుకో. ఇదేం చేయాలి? ఇది పిండి వాడికి కలిపి తగిపి వారంలో చుట్టూ కుక్కలా తిరుగుతాడు. ఓ ఏమో చిలగా అడ్డించినావా? ఈ సామీస్ దగ్గర పోయి ఏదో ఒకటి చేసేయాలి. చాలా పవర్స్ ఉన్నాయి, చాలా మహిమలు ఉన్నాయి. ఈ డబ్బులు ఇచ్చేసి పిల్లని కొట్టేయాలి. ఈసారి నా పెళ్ళి ఆహనా పెళ్ళంట, ఆహనా పెళ్ళంట, ఈరోజు నాకు వెళ్ళంట. స్వామీజీ నా పాలిట దేవుడు స్వామి. స్వామి 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 నా పాలిట మీరు దేవుడు స్వామి. నా పాలిట మీరు సవర స్వామి. స్వామి స్వామి పొద్దునే చూస్తున్నా అందరు జాతకాలు చెప్తున్నారు కదా, అంత చక్కగా చెప్తున్నారు. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి స్వామి. నా పెళ్లి చేసేయండి. నా పెళ్లి కావట్లేదు. అది లోక విరుద్ధం స్వామి. స్వామి నాకు మంచి పిల్లం కావాలి. ఎలాంటి పిల్లం కావాలా? అంటే రాత్రి నుండి పొద్దున పోవాలి. రాత్రి నుండి పొద్దున పోవాలా? అదేంద్రా? అంటే రాత్రి చందమామలా ఉండాలంటున్నా, పొద్దున్న వెళ్ళిపోద్ది కదా. అట్లా సరే, నీ పెళ్లి చేస్తా, నాకు 20,000 ఇవ్వాలా. మరి అయితే ఈ 20,000 మీరే ఉంచేసుకోండి. ఇప్పుడు నేను ఏం చేయాలి స్వామి? ఏం వల్ల చెప్తాగు, పట్టుకో స్వామి. పెళ్ళి అయిపోద్ది. అయిపోద్ది స్వామి. దండ స్వామి, దండ స్వామి. వెళ్ళొస్తాం. పా గాలి వస్తుందా? వీడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఇట్ట కాదు, ఇన్ని ఫాలో అయ్యి వీడి దగ్గర ఎంత ఉందో మొత్తం లాగేస్తా, గెటప్ చేంజ్ చేస్తా. ఇది ఇల్లా తాజ్మహలా? ఏంది ఇంతలో కట్టాడా? ఈరోజు కూడా 50,000 కొట్టేయాలా? రావడం లేదండి, వచ్చేదా వెయిట్ చేద్దాం. కుర్రు మధు మీనాక్షి పలుకు, జేజమ్మ పలుకు, పెద్దమ్మ పలుకు, అమ్మ పలుకు, చేదమ్మ పలుకు, అందరు పలుకుతారు. రాజమ్మ పలుకు, విజయలక్ష్మి పలుకు, అందరు పలుకు. స్వామి నీకు చెప్పాలా? ఏంటి స్వామి? నీ చేతిలో లక్ష్మి ఉంది కానీ నీ ఇంట్లో లక్ష్మి లేదు. అవును స్వామి, నీకే తెలుసు. నువ్వు ఇలానే అందరినీ నమ్ముతావు, అదే నీ మంచితనం. అవును, ఆ మంచితనంతో చిలక దోషుడు కాడ 20,000 ఇచ్చావు. అవును 20,000 కరెక్ట్ స్వామి. ఆ చిలక దోషుడు 20,000 తీసుకున్నాడు, నీకో మూలికిచ్చాడు. అవును, నడుము కట్టుకోమన్నాడు, నీ సమస్య తీరిపోతు పో అన్నాడు. అవును, నిజమా కాదా? కళ్ళ కట్టినట్టుగా ఎలా చెప్తున్నారు స్వామి? మీకే లేదు స్వామి. నాకు అన్నీ తెలుసు. అమ్మ పలుకు, జగదమ్మ పలుకు. నువ్వు ఆ మూలి తీసిన పక్కన పడి నీ పరిష్కారం నేను చెప్తా. నా చేతులు 1,00,000 పెట్టు,
లక్ష్మైన అమ్మాయిని చూస్తా. పక్క వస్తుంది కదా. ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేస్తా, శనివారం యాగం చేస్తా, ఆదివారం ధ్యానం చేస్తా, నీ డబ్బుల్ని యాగం చేస్తా. ఏంటి డబ్బులన్నీ ఆగం చేస్తారా? అదే నీ డబ్బుల్ని న్యాయం చేస్తా అంటున్నా. యాగం చేస్తారా? ఇదిగో 1,00,000 రూపాయలు. ఇంకా నన్ను మర్చిపో. అయ్యో ఏంటి? అదే నీ సమస్యను మర్చిపో. స్వామి ఇదేంటి స్వామి పాన్స్ పౌడర్ వాసన వస్తుంది? ఇలానే అందరిని నమ్మేస్తావు. ఇది పాన్స్ పౌడర్ కాదు, కాశ్మీర్ నుంచి తెప్పించా విభూది, శక్తిలో ఉన్న విభూది. సరే స్వామి కొంచెం పెట్టండి. స్వామి పెట్టుకో, నువ్వే పెట్టుకో. ధన్యుని. ఓకే, నీ సమస్య నా సమస్య ఇంకా. స్వామి ఓకేనా? సరే సార్. జాగ్రత్త పో. అమ్మయ్యా 1,00,000 పోతా పోయింది కానీ నాకు లక్ష్మి లాంటి పిల్ల వస్తుంది. మంచిగా బైక్ మీద రెయ్యో అని డ్యూటీ వేసుకుంటూ పోవచ్చు. ఇదేంటి బండి స్టార్ట్ అవుతుంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. డబ్బు మొత్తం స్వామీజీకి ఇచ్చేసాను. ఇప్పుడు ఎట్లా? ఒక మంది అనుకుందాం. ఇక్కడే ఉన్నాడేమో చూద్దాం. దొరా 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 నిన్న 20,000, ఈరోజు 1,00,000 రూపాయలు. లక్కు పండగే పండగ. 1,00,000 రూపాయలు కొబ్బరి తినాల. అవసరంలే. ఏనొద్దా? పెళ్ళం కావాలండి, పెళ్ళం కావాలండి. కొబ్బరికాయ తింటుందరా? నువ్వేం దూరాడా? ఒక్కసారి పెట్రోల్ అయిపోయినట్టుంది. డబ్బు మొత్తం స్వామీజీకి ఇచ్చేసాను. అంటే అది రే దూరా అది. నిన్నే ఎరిపాప వేసినావు, ఈ రోజు మళ్ళీ ఎరిపాప వేసినావు. ఇట్లా ఎన్నిసార్లు ఎరిపాప వేస్తావురా నిన్ను? అరే నిన్ను ఇట్లా మనిషివా పశువా? పిల్లలు మంటున్నారు కొడతారా? వాడు పిల్లోడా? చిన్నపిల్ల మీద నీ ప్రతాపం ఏంటయ్యా? పక్క జరుగు. అయ్యో దెబ్బలేమో తగిలేనా? అదేంటి ఆ పిల్లని పట్టుకుని చచ్చిపోతాడయ్యా? వాడు చూడు, వాడు నిన్న చిలక చూసానని చెప్పి 20,000 దొబ్బాడు. ఇప్పుడు ఇగో కొయ్యదారని చెప్పి 1,00,000 రూపాయలు దొబ్బాడు. ఒరే నేను ఎక్కడో చూసినట్టు ఉందిరా. అంటే వీడు ఫేక్ నా కొడుకా? ఫేక్ నా కొడుకు, వాడు పోకు నా కొడుకు. ఒరే నా దగ్గర నువ్వు ఎందుకులా చిన్న పిల్లలు కొడుతున్నారు? బుద్ధి లేదా మీకు? అసలు సిగ్గు లేదా? ఇంత దున్నపోతులాగున్నారు. చిన్న పిల్లని చేసి మీరిద్దరు కలిసి కొడతారు ఒక్కడిని. ఇడు చిన్నోడా? లేమ్మా లే. దెబ్బలేమన్నా తగిలాయమ్మా? థాంక్స్ అమ్మా దేవత. వీడిని ఎక్కడో చూసినట్టుంది. వీడో ఫేక్ నా కొడుకు. జరిగే చెప్తా, జరగబోయే చెప్తా అని సోది చెప్తాడు వీడు. వీడు చిలక చూసాం చెప్తాడు వీడు. గుర్తొచ్చింది. అంటే వీడు సోదిగాడా? సోదిగాడే. సోదిగాడు కాదు, బోడిగాడు కూడా వీడే. నన్నే మోసం చేస్తావురా? నిన్ను కాదు, అందరు మోసం చేసిండు. ఏంటి మాట్లాడండి. అది అబ్బో ఊరుకుంటే రెచ్చిపోతా ఉన్నారా? అనవసరంగా ఆశలే పోయి మోసపోయింది మీర్రా. నన్నంటారేట్రా? కష్టాన్ని నమ్ముకోకుండా అదృష్టం కోసం ఎదురు చూస్తే మీర్రా. మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం నాలాంటి వాళ్ళు ఉంటారు. నీ ఆశయాన్ని క్యాష్గా చేసుకుంటావురా. అయినా పని చేసుకోమని నన్నంటా ఉన్నారా? మీరు పని చేసుకోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చారా? సోది చెప్పే పని చేసుకొని బతకచ్చు కదరా. మీరు పని చేసుకొని బతకండి రా. నేను చెప్పే సోదంతా మీరు వింటా ఉన్నారు. కష్టాన్ని నమ్ముకోండి రా. నేను చెప్పే సోదిని కాదు, సోది గల్లారా.